అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వార్ది పొలిటికల్ ఛానల్కి స్వాగతం. సో మీ అందరికీ తెలిసిందే మనకి వాయిస్ వార్ది అని చెప్పేసి న్యూస్ పేపర్ కూడా ఉంది. అతి కొంత కాలంలోనే 2 తెలుగు రాష్ట్రాలు దూసుకుపోతుంది వాయిస్ వార్ది పేపర్ వచ్చేసరికి. అండ్ ఈరోజు మన పేపర్లో వచ్చిన న్యూస్ గురించి చూద్దాం. సో ఈరోజు మనం వాయిస్ వార్దిలో మెయిన్ ఎడిషన్లో చూస్తున్నాము. సో అభివృద్ధి కోసమే నా ఆరాటం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉమ్మడి జిల్లాలకు యూనివర్సిటీ మంజూరు, పనుల కోసమే ప్రధాని మోడీతో భేటీ అవుతున్నానని చెప్పేసి దాని గురించి కూడా క్లుప్తంగా వివరించారు. అండ్ దీంతో పాటు కేసీఆర్ అప్పులతో తెలంగాణ కుప్పైందని చెప్పేసి, అలాగే అభివృద్ధి కోసమే ఆశీర్వదించండి, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆదరించండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అండ్ అలాగే లక్ష్యం మేరకు ఉద్యోగాల కల్పన, ఇప్పటికే 70,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది మన తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అండ్ గ్రూప్ 3కి ఎంపికైన 1370 మందికి నియామక పత్రాలు కూడా అందించారు. అలాగే నిరుద్యోగులతో ఆడుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కూడా మాట్లాడారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్కు మరో 2 వారాల గడువు అనేది ఇచ్చారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వెల్లడించిందనమాట. ఈ 2 వారాల గడువు అనేది ఇచ్చారనమాట. దీంతో పాటు మెట్రో 2వ దశకు కేంద్రం సుముఖం, అంటే ఎల్ఎండి నుంచి టేక్ ఓవర్ లావాదేవీలు పూర్తి చేయండి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి 2 సభ్యులతో కమిటీ, అలాగే సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారనమాట. మెట్రో 2వ దశ గురించి సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ అనేది రాయడం జరిగింది. అండ్ మెయిన్ న్యూస్లో చూసుకున్నట్లయితే ఈ మెయిన్ అనమాట, అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం గురించి కూడా సుప్రీంకోర్టు వెల్లడించింది. అండ్ దీంతోపాటు మెట్రో 2వ దశకు కేంద్ర సుముఖం, దీని గురించి కూడా న్యూస్ అనేది వచ్చింది. అండ్ సెకండ్ పేపర్లో చూసుకున్నట్లయితే జనరల్ న్యూస్, దాని కంటిన్యూషన్ అనేది ఇందులో చూస్తున్నాము. అలాగే 18న ఖమ్మంలో జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు. దీని గురించి అధికారులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు అనేది చేస్తున్నారు. వేములవాడ అభివృద్ధికి శ్రీకారం చుట్టిందనమాట కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే. మంత్రి సీతక్క నిన్న వెళ్ళడం, అలాగే దర్శనం చేసుకోవడం కుటుంబ సమేతంతో, అండ్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇది చూడొచ్చు ఈ న్యూస్ అనేది సెకండ్ పేపర్లో. అలాగే తెలంగాణలో తొలిసారి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. తెలంగాణలో ఫెస్టివల్ సందర్భంగా చూసుకున్నట్లయితే సంక్రాంతికి కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. అలాగే ఫస్ట్ టైం హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తున్నారు. ఇది జనవరి 16 నుంచి 18 వరకు ఉంటుంది. అండ్ బుకింగ్ చేసుకున్న 300 మంది సభ్యులకు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ కూడా అనుమతిస్తున్నారు. చూడొచ్చు, టికెట్ ప్రైజెస్ కూడా 500 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 1500 రూపీస్ వరకు ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారో వాళ్ళకి రైడ్ కూడా ఉంటుంది అనమాట. అయితే ధరణి భూభారతి కుంభకోణంలో 15 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని గురించి కూడా న్యూస్ అనేది పబ్లిష్ అయింది. సెకండ్ పేపర్ తర్వాత థర్డ్ పేపర్లో చూసుకున్నట్లయితే వైభవంగా కొత్తకొండ వీరభద్రస్వామి ఉత్సవాలు, భారీగా తరలి వచ్చిన భక్తజనం, బండ్లు కట్టి స్వామిని దర్శించుకున్న ప్రజలు, పలువురు మంత్రులు రాక భారీ బందోబస్తు ఏర్పాటు. అయితే హనుమకొండ జిల్లాలో వీరభద్రేశ్వర స్వామి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరిగాయి. సంక్రాంతి సందర్భంగా చాలా మంది భక్తులు అయితే తరలి వచ్చారు. ఈ న్యూస్ కూడా మనం చూడొచ్చు. అండ్ దీంతో పాటు చూసుకున్నట్లయితే సుప్రీం ఆదేశాలను ధిక్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై ధిక్కరణ కేసు అనేది నమోదైంది. అనర్హత ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో కాలయాపన, కేసు దాఖలు చేసిన తెలంగాణ బీజేపీ నేత. దీని గురించి కూడా న్యూస్ చూడొచ్చు. అలాగే సంక్రాంతి వేళ దొంగలు హల్చల్. అండ్ సంక్రాంతికి ఏంటంటే అందరూ ఊర్లు వెళ్తారు కదా, ఈ సమయంలోనే చెంగిచెర్లలో పలు ఇళ్లలో భారీ చోరీ అనేది జరిగింది. కేసు కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాబట్టి కేసు కూడా నమోదు చేశారు. అండ్ భారీ చోరీ అనేది చూస్తున్నాం ఇక్కడ. ఇందూర్ను నిజామాబాద్గా మార్చారు, అండ్ మళ్ళీ తిరిగి ఇందూర్గా మార్చి తీరుతామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కాషాయ జెండా ఎగరేసి తీర్మానిస్తాం, అండ్ రాముడికి బీజేపీ సభ్యత్వం ఉందంటూ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు చేశారు. అండ్ దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే
హోరాహోరీగా కోడి పందాలు, సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది మనకి కోడి పందాలు. భీమవరంలో చూసుకున్నట్లయితే ఏకంగా 1,53,00,000 భారీ పందెం అయితే జరిగింది. అండ్ ఈ పందెంని చూడడానికి చాలామంది పందెం రాయుళ్ళు కూడా వచ్చారనమాట. అండ్ ఇది భీమవరంలో జరిగింది ఈ పందెం అనేది. సో ఇంత భారీ ఎత్తున పందెం కోళ్ళు పోటీలు అయితే జరిగాయి ప్రస్తుతం భీమవరంలో చూసుకున్నట్లయితే. అలాగే 299 రూపాయలకే మేడారం ప్రసాదం. అండ్ ఎవరైతే మేడారం జాతర చూడలేని భక్తులు ఉంటారో వాళ్ళకి ప్రసాదం అంటే అమ్మవారి ఫోటోలు, పసుపు, కుంకుమ, బెల్లం అనేది టీఎస్ఆర్టీసీ అండ్ తెలంగాణ ఆర్టీసీ సేవలు అనేది అందిస్తుంది. సో మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే బెంగాల్లో నేటి నుంచి మోడీ 2 రోజులు పర్యటిస్తారు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పేసి ఆ వార్త కూడా మనం చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ 4th పేజీలో చూసుకున్నట్లయితే సో రాష్ట్రాల పురోగతి లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు అండ్ ఒక 15 డేస్లో కేంద్ర బడ్జెట్ ప్రకటించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో మరోమారు బడ్జెట్ కసరత్తుతో బిజీగా ఉన్నారనమాట. అండ్ మనకి 2026 బడ్జెట్ అనేది ఒక కొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది. సో చూడాలి ఎలాంటి బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తారో. అండ్ ఇంకుకు బదులుగా మార్కర్ పెన్నును ఉపయోగించారు. సో మహారాష్ట్రలో ఎన్నికల సంఘం తీరు పై మండిపడ్డ రాహుల్, ఇది ముమ్మాటికి ఓట్ చోరీ అంటూ ఆగ్రహం. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చెరగని సీరాకు బదులుగా మార్కర్ పెన్నులు ఉపయోగించడంపై రాజకీయ దుమారం రేగింది. అండ్ దీనిపై ఇప్పటికే విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం నాడు దీనిపై మరింత ఘాటుగా స్పందించారు. దీని గురించి అయితే రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ న్యూస్ కూడా మనం చూస్తున్నాము. అండ్ ముగిసిన సంక్రాంతి సెలవులు, తిరుగు ప్రయాణాలకు సన్నాహాలు, ట్రాఫిక్ జామ్ లేకుండా వాహనాలు మళ్లింపు. సో ప్రస్తుతం సంక్రాంతి సంబరాల కోసం అండ్ సంక్రాంతి ఫెస్టివల్ కోసం చాలామంది సొంతూర్లకు వెళ్ళారు కదా, వాళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అండ్ దీని గురించి ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం లేకుండా సో వాహనాలు మళ్లింపు కోసం ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తున్నారు. సో ఇది కూడా న్యూస్ అనేది మనం చూస్తున్నాం. నెక్స్ట్ కోడి పందాల మిరమిర పల్లెల ఉల్లాసం. సో కోడి పందాల గురించి మనం చూసుకున్నట్లయితే భీమవరం, అశ్వారావుపేట, సో ఇట్లాగా కోడి పందాలు అయితే చాలా జరిగాయి ఈ సంక్రాంతి సందర్భంగా. సో అక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ పల్లెల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సో ఆంధ్రాకి కానివ్వండి కోడి పందాల కోసం. సో దీంతో పాటు పేకాటలు అండ్ మద్యం ఇవన్నీ కూడా ఫెస్టివల్ సందర్భంగా పిండి వంటలు, మాంసాహార విందులు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. మోటార్ సైకిళ్లపై హడావడి కోడి పందాల్లో మరింత ఉత్కంఠం రేపింది. అండ్ ఈ న్యూస్ కూడా మనం చూస్తున్నాము. సో ఈ కోడి పందాల సందర్భం అంటే సంక్రాంతి సందర్భంగా కోడి పందాలకి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు అయితే హాజరయ్యారు ఈ కోడి పందాలను చూడడానికి. అండ్ అందులో చూసుకున్నట్లయితే ఈ కోడి పందాలే కాకుండా పేకాట అలాగే మద్యం కూడా ఏరులై పారింది. అండ్ విందు వినోదాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. సో అలాగే పల్లెల్లో నాటుసారా విజృంభణం, ప్రాణాలు గాల్లోకి. అలాగే ప్రస్తుతం పల్లెల్లో నాటుసారా అనేది ఎక్కువ విక్రయిస్తున్నారు. సో దీని గురించి అంటే ప్రాణాలు గాల్లో అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే చూస్తున్నాము. గిరిజన గ్రామాల్లో ఈ నాటుసారా అనేది ఎక్కువ విక్రయిస్తున్నారు, ఎక్కువ విజృంభిస్తుంది అనమాట. దీని గురించి కూడా ఒక న్యూస్ చూస్తున్నాము. సో నెక్స్ట్ 7th పేజీలో చూస్తున్నాము. 7th పేజీలో చూస్తున్నట్లయితే స్పోర్ట్స్ అండ్ బిజినెస్ న్యూస్ అనమాట. సో ప్రపంచ వృద్ధికి భారత్ కీలక చోదక శక్తి. అండ్ దీని గురించి కూడా ఒక న్యూస్ చూస్తున్నాము. లాభాల్లో ముగిసిన సూచీలు, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. దీని గురించి కూడా అలాగే రోహిత్ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి పాత్ర, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆ ఇద్దరు పాత్రే ఉందని చెప్పేసి అని అన్నారు. సో దీని గురించి కూడా న్యూస్ చూస్తున్నాము. అండ్ త్వరలో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్ల ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇదొక న్యూస్ చూస్తున్నాము. అలాగే వాకీ టాకీ విక్రయాలు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోకు జరిమానా అనేది విధించారు. చట్టవిరుద్ధంగా వాకీ టాకీలను విక్రయిస్తున్నందుకు జరిమానా అయితే విధించారనమాట. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోకు జరిమానా అనేది పడింది. అండ్ దీని గురించి కూడా చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 8th పేజ్ ఫిలిం ఎంటర్టైన్మెంట్ పేజ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే పూరి సేతుపతి కాంబినేషన్లో వస్తున్న మూవీ స్లమ్ డాగ్. సో ఇందులో చూసుకున్నట్లయితే సేతుపతి లుక్ అనేది రిలీజ్ చేశారు, పోస్టర్. సో ఇందులో విజయ్ సేతుపతి పోస్టర్ కనుక మనం చూసుకున్నట్లయితే స్లమ్ డాగ్ మిలీనియర్లా కనిపిస్తున్నారు. సో
డ్రెస్సింగ్ కానివ్వండి, పోస్టర్ అంతా కూడా మంచి సినిమాకి హైప్ అనేది తీసుకొచ్చింది. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే సేతుపతి తెలుగులో చేస్తున్నారు అండ్ పూరి కాంబినేషన్లో. సో పోస్టర్ అనేది మంచి అంటే గ్లిమ్స్ కానివ్వండి, మూవీకి సంబంధించి హైప్ అనేది తీసుకొస్తుంది. ఇది ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే నటుడు హర్షవర్ధన్ కామెంట్స్ చేశారు, శివాజీ వ్యాఖ్యలు తప్పని. దీని గురించి కూడా ఒక ఆర్టికల్ అని ఉంది. సో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా 200 కోట్లు రికార్డు వసూలు చేసింది ఫెస్టివల్ సీజన్ సందర్భంగా. అండ్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వచ్చిన మూవీ 200 కోట్లు గ్రాస్ చేసింది. అండ్ ఈ రోజు రేపు వీకెండ్ కాబట్టి అండ్ ఇంకా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ది రాజాసాబ్ చిత్రంలో నటించిన నిధి అగర్వాల్ హర్రర్ కథలంటే భయం అని చెప్తున్నారు ఒక ఇంటర్వ్యూలో. సో దీని గురించి కూడా న్యూస్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో అనిల్ కపూర్. సో అనిల్ కపూర్ మనం చూసుకున్నట్లయితే యానిమల్ మూవీలో యాక్ట్ చేశారు ఫాదర్ క్యారెక్టర్ కింద. సో ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ అంటే భారీ ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు. ఆ భారీ ప్రాజెక్ట్ మూవీలో అనిల్ కపూర్ కూడా యాడ్ అయ్యారు. సో దీన్ని బట్టి మూవీకి ఇంకా హైప్ అనేది పెరుగుతుంది. అండ్ ధురంధర్ మూవీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది. అండ్ 15 ఒక్కరోజే 3 కోట్లు వసూలు చేసింది ధురంధర్ మూవీ. సో ఆగని ధురంధర్ దూకుడు అని చెప్పేసి ఈ న్యూస్ కూడా చూస్తున్నాము. సో చూసారు కదా, మన వాయిస్ ఫర్ ది న్యూస్ పేపర్లో పొలిటికల్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, బిజినెస్ సంబంధించి ఇలా అన్ని న్యూస్ అనేది మన డైలీ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో మనకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ద్వారా కూడా మీరు పేపర్ కూడా వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు. అండ్ మనకి వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.